ఇది జస్ట్ ఫన్. వీడికి ఏం టాలెంట్ ఉందిరా చూసి ఎవరే ఇచ్చింది ఇది అని అనిపించిందా మీకు ఎవరైనా చూసినప్పుడు? నన్ను కాకుండా. ఎవడి ఉద్దేశం వాడిది. నన్ను చూసి ఒకడికి ఏదో అనిపిస్తుంది, ఇంకొకటికి ఇంకేదో అనిపిస్తుంది. అట్లా నాకు కూడా నా ఆలోచనలకి నాకు అదుపు ఉండాల్సిన అవసరం లేదు కదా. బ్రెయిన్ ఏదన్నా ఆలోచించి ఇది ఫ్రీ కదా, ఇది ఫ్రీ, ఇది ఒక్కటే ఫ్రీ. డెఫినెట్లీ ఉంటుంది, లేదని కాదు. అండ్ అట్లా అనుకున్న ప్రతిసారి మళ్ళీ నేను అట్లా ఒకటి గురించి నువ్వేంట్లో ఎట్లా చెప్పేస్తావు వాడికి టాలెంట్ ఉందా లేదా అని, నువ్వు ఇదే మార్చుకోవాలి అని కూడా అనుకుంటా. ఎక్కువ మంది లేరు. ఐ హార్డ్లీ థింక్ 1 or 2 అంతేనా? ఐ థింక్ 2. ఆ 2 ఎవరు అడగదు, ఒక మేల్ ఒక ఫీమేల్. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है. నా చెల్లెలు. అది నిద్రపోతున్నా, కొత్తగా పెళ్ళైందని కూడా లేకుండా వాళ్ళ మొగుడు పక్కనున్నా వీడియో కాల్ చేస్తారా ఏంటి? వీడియో కాలే, నా ఎక్స్ప్రెషన్ కనపడాలి కదా. సో ప్రతిదీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాల్ అక్కడికి. మీ చెల్లికి? మా చెల్లికి. ఫస్ట్ మాకు ఈ సీరియల్, దీనికి సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఒక పెద్ద యాంకర్. గుర్తొచ్చిందా ఇప్పుడే? మీరు మాట్లాడితే అల్లు అర్జున్ గారు కూడా అమ్మో హరితేజ వచ్చిందిరా బాబు మాట్లాడుతూనే ఉంటదిరా అనేవారు. సో ఎందుకు మీరు అక్కడ స్టేబుల్ గా ఉండలేకపోయాననేం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ బోనస్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్, అంతే. నేను యాంకర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నేను అది కూడా చేయగలిగాను కాబట్టి జస్ట్ అది అలా కుదిరింది, సైడ్ ట్రాక్ లాగా. నాకు యాక్టింగ్ లో ఉన్నంత ఆ ప్యాషన్ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ క్యారెక్టర్ని నేను చెయ్యాలి అన్నప్పుడు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ కానీ యాంకరింగ్ మీద అంత రాదు. బట్ స్టిల్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్ అండ్ యాంకరింగ్స్ వస్తే చేస్తాను. బట్ నాకు అది ఎందుకు రావట్లేదు, నేను యాంకర్ అవ్వాలి, నేను యాంకర్ ఎందుకు అవ్వలేదనే థాట్ నాకు లేదు. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? సుమా గారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ గారు. నేను ఇది చాలా సార్లు చాలా చోట్ల కూడా చెప్పాను. బికాజ్ ఎప్పటి నుంచో ఈజ్ లైక్ మై ఫ్యాన్ బాయ్. డీజే చేస్తున్నప్పుడు నాకు ఫోన్ వస్తే ఎప్పుడు డైటింగ్లు, జిమ్మింగ్లు ఆర్ వెయిట్ లాస్ల మీద ఎక్కువ అప్పుడు దృష్టి లేదు. నేను 15 రోజులు లిక్విడ్ డైట్ చేసి సన్నగా అయ్యాను. I'm going to meet Allu Arjun అని ఊగిపోయా. నిద్ర పట్టలే ముందు రోజు. నెక్స్ట్ డే ఫస్ట్ డే సెట్ లో హీ కేమ్ వాకింగ్ టు మీ అండ్ సెడ్, నేను మీ బిగ్ బాస్ చూసాను, మా ఇంట్లో మీకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు చాలా బాగా ఇవన్నీ చెప్పగానే వావ్ ఇంకా చాలు సార్ నా వల్ల కాదు. అండ్ స్టేజ్ మీద కూడా హీ సెడ్, నేను మీ ఫేవరెట్ హీరో అని చెప్పారు, ప్రతి చోట ఇదే చెప్పాలి, వేరే ఇంటర్వ్యూలో వేరే పేర్లు వచ్చాయంటే లేదు సార్ ప్రాణం పోయేదాకా మీరే.